సంక్రాంతి అంటేనే సంబరం. ఇది భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగే సంక్రాంతి. చలికాలం, వేసవి కాలానికి మధ్య ఉండే సంధి కాలంలో వచ్చే ఈ పండుగను తెలుగు, హిందీ సంప్రదాయ కుటుంబాలన్నీ విశిష్టమైనదిగా భావిస్తారు. అందుకే సంక్రాంతి పండగ వచ్చే ఓ లచ్చ గుమ్మడి అంటూ ఆనందోత్సాహంలో మునిగి తేలియాడుతుంది తెలుగు ప్రజానీకం. ఇక సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను జరుపుకుంటారు ప్రజలు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానాలు అనంతరం ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుని ఇంటిల్లిపాది చలి కాచుకుంటారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వాన్ని స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని బట్టలు, వస్తువులు వేసి పీడలను, అరిష్టాలను తొలగించాలంటూ తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తారు. ప్రస్తుతం చలి మంచు విపరీతంగా కురుస్తున్న వాతావరణంలో తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబాలలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా భోగి రోజు తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, నువ్వులు, నాణేలు, అక్షింతలు తలపై పోస్తారు. దీంతో చిన్నారులకు మంచి జరుగుతుందని నమ్మకం. భోగి రోజే గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకుందని, అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలతో విరాజిల్లుతుందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లలో కలాబి చల్లి ముగ్గులు వేస్తారు. ఆవు పేడలతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. వాటిపై గరిక, జొన్న, శనగ, కుసుమ వంటి మొక్కలు, నవధాన్యాలు, జీడిపండ్లు, రేగుపండ్లు ఉంచుతారు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి తమ ఇళ్లకు వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదులుతారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంది. చిన్న పెద్ద కలిసి సంబరంగా గాలిపటాలను ఎగరవేస్తారు. పోటీ పడుతూ మరీ కలర్ఫుల్ పతంగులతో సందడి చేస్తూ ఉంటారు. గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు. సంవత్సరానికి ఒకసారి గంగిరెద్దులను ఆడించేవారు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తారు. బూరను వాయిస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ బూర సౌండ్ వింటే చాలు గంగిరెద్దుల వారు వచ్చారని తెలుస్తుంది. ఈ సందడి అంతా గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎద్దుకు వివిధ రకాల చీరలను కప్పి అందంగా తయారు చేస్తారు. చివరగా 3వ రోజు జరుపుకునే పండగ కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. ఆ రోజు పశువులను అలంకరిస్తారు. వాటికి పిండి వంటలను తినిపిస్తారు. కుటుంబ సభ్యులను, కొత్త అల్లుళ్ళు, బంధువులతో కలిసి విందు భోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు. హరిదాసుల హడావిడి తెల్లవారుజాము నుంచే మొదలవుతుంది. గంగిరెద్దుల వాళ్ళు బసవన్నలను ఆడిస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తూ సందడి చేస్తూ ఉంటారు. బసవన్నలను పసుపు కుంకుమలతో పూజించి వస్త్రాలు సమర్పిస్తారు ప్రజలు. సంక్రాంతి సందడితో ప్రతి వాకిలి ఓ పూదోటను తలపిస్తుంది. ఆడబిడ్డలు ముగ్గులు వేసేందుకు పోటీ పడతారు. రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలు, పండ్లు, నవధాన్యాలతో అలంకరిస్తారు. ఇంటింటా బొమ్మల కొలువులు పెడతారు. ముత్తైదువులు సంక్రాంతి నోములు నోచుకుని తోటి సుహాసినీలకు కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. తెలుసుకున్నారు కదా సంక్రాంతి విశేషాల గురించి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ
జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా